శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆపదామహర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమో సురమాసలక్ష్మీదేవి నమో సురతయమానేభ్యో నమో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీ సీతారామాభ్యా నమః. వాగర్థ ప్రతిపత్తే జగత పితృహోందే పార్వతీ పరమేశ్వరు సదాశివసమానం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. నారాయణం నమస్కృత్యం నరోత్తం దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయే. కృష్ణం వందే జగద్గురు. శ్రీ వచనశ్రీ స్కాంద మహాపురాణము ఎపిసోడ్ 78 చెప్పుకోవాలి. 77 ఏం చెప్పుకున్నాము అంటే, కొద్దిసేపు విశ్రమించి స్వామి ఆ ప్రదేశము నిర్మలంగా ఉండడం చూసి ఋషులు దేవతల మధ్య లోకపాలకు ఉండడం అసమంజసమని తలచాను. అది అప్పుడు చిరునవ్వుతో లోకపాలకులను రావించి మీ వంటి వారు ఇచ్చట ఉండరాదు అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 78. మీ కొరకు మరి ప్రదేశం పూర్వమే కల్పించదని అని పలికి త్వరగా వెళ్ళి ఒక పర్వతం చూచి అచ్చటకు వారిని రావించి వారిని అచ్చట నియమించాను. శైలదండమచే ఆ పర్వతం నందు ఒక క్రీడా సరస్సును మనోహరముగా వారి కొరకు నిర్మించాను. అచ్చట సకల సౌకర్యములు ఉండితే దేవతాదులు ఆనందించెదరు. అచ్చట జీవులకు దినములు క్షణములే గడిచిపోవును. స్వామికి కూడా ఆ ప్రదేశం మిక్కిలి ఇష్టమైనది ఒకటిచే ద్వాదశందు పౌర్ణమియందు అతడుకు వచ్చి స్నానం చేయను. పిమ్మట ఋషులు తపోధనులకు మునులు మధ్యాహ్న కాలంలో అతట స్నానం చేసి నీటి యందు అసంగమగు పరమజ్యోతిని కాంచెదరు. అన్ని తీర్థములందు స్నానం చేసిన ఫలము దండ పుష్కరిణి యందు క్షణమాత్రము స్నానం చేసిన కలుగును. అచ్చట యథావిధిగా స్నానం చేసిన మానవుడు ధన్యుడగును. బదరియందున తీర్థములలో మధ్య భాగంలో ఉన్న ఈ తీర్థము మిక్కిలి రహస్యమైనది. నీ యందు ప్రీతి చే దీనికి తెలిపితిని కనుక దీన్ని గుర్చి అతట్ను చెప్పకము. దేవతలచే రక్షింపబడు ఈ తీర్థమును మిక్కిలి పుణ్యాత్ములు మాత్రమే చూడగలరు. మిగిలిన వారికి ఊహించడం కూడా వీలు కానిది. స్వామికి సమస్త కర్మలు అర్పించి స్వాధ్యాయము అభ్యాసము యథావిధిగా చేయవారికి మాత్రమే ముల్లోకముల యందు దుర్లభమగు ఈ తీర్థము కనిపించును, కానీ ఇతరులకు కాదు. దండ పుష్కరుడు వంటి తీర్థము, విష్ణు వంటి దైవము, బదరి వంటి క్షేత్రము లేదు, ఉండబోదు. స్వామి పార్శ్వమున ఉండగోరు బుద్ధిమతులు ఎల్లప్పుడూ బదరి క్షేత్రమును ప్రయత్నపూర్వకంగానైనను కొలవగలను. స్కందుడు ఇట్లు అడిగిన, బదరి వద్ద గంగానదిని ఆశ్రయించి ఎన్ని తీర్థములు కలవో వాటిని గూర్చి సంక్షిప్తంగా తెలుపుము. శివుడు ఇట్లు చెప్పాను. మానసోచ్ఛేదము గంగానది యందు కలి చోట విమలము అని ఒక పుణ్యతీర్థము కలదు. అది ప్రయాగ కంటే అధికమైనది. ఆ సంగమమునకు దక్షిణ భాగమున ధర్మక్షేత్రము కలదు. అతట్నే మూర్తికి నరనారాయణులు జన్మించిరి. అది మానవులకు ఉత్తమోత్తమైన క్షేత్రము. ధర్మము అతట 4 పాదములపై నిలచి ఉండును. దానికి దక్షిణముగా ఓర్వశీ సంగమం కలదు. విష్ణువు యందు భక్తి కలుగుటకు అది ఏకైక సాధనం. అతట్నే బ్రహ్మావర్తనము కలదు. బ్రహ్మలోక ప్రాప్తి కలిగించు శక్తి గల ఆ తీర్థంలో స్నానము చేసినంతనే పాపములన్నీ నశించును. అతడి మహాతీర్థములు మానవులు చేరలేనివి కూడా కలవు. నీ అనుగ్రహముచే వీటిని గురించి నీకు తెలిపితిని. దీనిని విన్నవారు కానీ వినిపించిన వారు కానీ అన్ని పాపములు తొలగగా విష్ణు పదమును పొందెదరు. రాజు విజయమును పొందును, సంతానము కోరువారు సంతానము పొందుదురు, కన్యను కోరినవారు కన్యను పొందుదురు. 1 మాసం పాటు శ్రద్ధతో చదివినతో దుర్లభముల కోరికలు కూడా తీరును. వారి ఇండ్ల యందు కలహములు ఉండవు. వ్యాధి భయము, ఘోరముకు దారిద్ర్యము, పరరాష్ట్రం నుండి భయము, అపమృత్యు భయము కలుగదు. వివాదము శుభకర్మలు చేయనప్పుడు కూడా ప్రయత్నపూర్వక చదవగలను.
మొత్తం కానీ ఈ అధ్యాయం 1 కానీ దానిలో సగం కానీ చదివినచో ఎటువంటి సందేహం లేక సమస్త కార్యములు సిద్ధించును. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వ వైష్ణవ ఖండమున 3వ బదరికాశ్రమ మహాత్మ్యము సమాప్తము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం సేతు మహాత్మ్య సేతుగమన ఫలాది వర్ణనము. తెల్లని వస్త్రం ధరించినవాడు, తెలుపు వర్ణము గలవాడు, 4 చేతులవాడు, నిర్మలమైన ముఖము కలవాడు అయిన విష్ణువును సర్వవిఘ్నుల ప్రశాంత కొరకు ధ్యానెత్తుతున్నాను. నైమిసారణ్యంలో నివసించేవారు శౌనకాది ఋషులు, వారు అష్టాంగయోగమందు ఆసక్తి మొదలైన సద్గుణములు కలవారు, అన్ని ప్రాణులందు దయచూపువారు. వీరు మిక్కిలి భక్తితో సనాతనుడైన విష్ణువును పూజించుతూ పుణ్యాత్మకమైన ముక్తిని ప్రసాదించుతూ నైమిసారణ్యమునందు తపము ఆచరించింది. ఒకసారి ఆ శౌనకాది మహాత్ములు ఉత్తమమైన సమూహంగా ఏర్పడి అందరూ కలిసి పాపము నశింపచే మహాపుణ్యప్రదమైన కథలను చెప్పుకొనుచు పరస్పరం భుక్తికి ముక్తికి చెందిన మార్గములను తెలుసుకొనుచు సమావేశమేరి వారు పరమాత్మ భావించినతే పవిత్రులైన 26,000 మంది ఋషులు, వారి శిష్య ప్రశిష్యులు వీరిని లెక్కించడం సాధ్యము కాదు. ఇంతలో గొప్ప విద్వాంసుడు వ్యాసుని శిష్యుడు మహాముని పౌరాణికుల్లో శ్రేష్ఠుడు అయిన సూతుడు నైమిసారణ్యమునకు వచ్చాను. ఆ మునిని చూచి శౌనకాది ఋషులు అర్ఘ్యం మొదలు వారితో పూజించని ఆ సూతుని లోకములను అనుగ్రహించవలన బుద్ధితో మిక్కిలి రహస్యమైన విషయమును అడిగిరి. ధర్మతత్వము తెలుసుకుని మహర్షి శ్రేష్ఠుడా, ఓ సూత, నీకు స్వాగతము. వ్యాసుని నుండి పురాణాలను వినియున్న వాడవు, తెలుసుకున్న వాడవు. ఏ తీర్థములు ఈ భూమి మీద పుణ్యప్రదమైనవి? జీవులకు సంసార సాగరము నుండి ఎట్లు ముక్తి లభించును? విష్ణు యందు కానీ శివుని యందు కానీ మనుష్యులకు భక్తి ఎట్లు పుట్టును? 3 విధములైన కర్మల మనోవాక్కాయములు ఫలములు దేనివల్ల సిద్ధించును? వానికి సంబంధించిన ఇతర విషయములన్నీ దయతో చెప్ప ప్రార్థన. ఓ సూతుడా, ప్రీతిపాత్రుడైన శిష్యునకు రహస్యమైన విషయం గురువులు చెప్పుదురు కదా అని ఈ విధముగా ఆ మహాములు అడుగగా సూతుడు తన గురువైన వ్యాసునకు నమస్కరించి ఈ విధముగా చెప్పుట ఆరంభించను. మహాముల్లారా, లోక కళ్యాణం కొరకు మీరు దీనిని చక్కగా అడిగితిరి. ఈ రహస్యమును మీకు చెప్పుతూ ఉన్నాను, ఆదరముతో వినవలను. ఈ విషయమును ఇంతకుముందు ఎవ్వరికి చెప్పలేదు. భక్తితో మనస్సును నిగ్రహించుకుని వినుడు. రామసేతు యందు పవిత్రమైనది రామేశ్వరము అను పేరు కలదు. అది అన్ని క్షేత్రముల కలను అన్ని తీర్థముల కలను ఉత్తమమైనట్టిది. రామసేతువును చూచినంత మాత్రమున సంసార సాగరం నుండి ముక్తి లభించును. మనకు హరిహరుల యందు భక్తి లభించును. జన్మ మధ్యలో ఏ వ్యక్తి భక్తితో సేతువులు దర్శించును అతనికి లభించే పుణ్యఫలను గురించి క్లుప్తంగా చెప్పుతున్నాను. ఓ మునిశ్రేష్ఠులారా, వినుడు. సేతు దర్శనము చేత తల్లికి తండ్రికి చెందిన 2 కోట్ల కులముల వారితో కూడిన వాడై శివునితో కల్పకాలము సుఖముగా ఉండి ఆ తర్వాత మోక్షమును పొందగలడు. సేతు దర్శనం వలన కలుగు పుణ్యమును శేషుడు కూడా లెక్కింపలేడు. సేతుబంధనము సమస్త దేవతల రూపమని చెప్పబడినది. సేతువును చూచిన బ్రాహ్మణుడు సర్వయాగములను నిర్వర్తించిన వానిగా చెప్పబడ్డాడు. బ్రాహ్మణులు ఏ మనిషితోనైనా సేతువునకు వెళ్ళుము అని అన్నట్లయినా అతడు కూడా ఆ ఫలమును పొందగలడు. సేతు స్నానం చేయు మనిషి 7 కోట్ల కులం వారితో కూడిన వాడై విష్ణుభవనాన్ని పొంది అక్కడే ముక్తిని పొందగలడు. ఎక్కువగా మాట్లాడినా ఏం ప్రయోజనం? సేతువును, రామేశ్వరంలోని లింగమును, గంధమాదన పర్వతమును గురించి తలుచుకున్న మనుషుడు అన్ని పాపం నుండి ముక్తుడు కాగలడు. అనేక బాధలు నరకములో అనుభవించాడు. సేతు స్నానం గురించి ఆలోచిస్తూ 100 అడుగులు వేసిన వాడు పాపముల నుండి విముక్తుడు కాగలడు. సేతు స్నానం చేసిన వారికి ఈ నరకములు దరి చేరవు, అనగా నరక బాధలు దరి చేరవు.
సేతు మధ్యంలో భగవంతుని స్మరించి స్నానం చేసిన బ్రాహ్మణులు మహాపాతకి సంసర్గం వలన కలుగు దోషం నుండి ముక్తులు అవుతురు. సేతు స్నానం ముక్తినిచ్చును. అట్లే మనస్సును శుద్ధి చేయనది జపము, హోమము, దానము, యాగము, తపము వీటన్నిటికన్నా సేతు స్నానము విశిష్టము అని పురాణంలో చెప్పబడింది. సేతు స్నానము వారి వారి కోరికలను ఆయా సిద్ధులను తీర్చున్నట్లు ఎట్టి సందేహము లేదు. ఇది సత్యము. సేతువులో స్నానం చేసిన యెడల అందరి పాప సంచయము నశించును. సేతు స్నానం చేత ధర్మం పెరుగును. దరిద్రం వల్ల సేతుయాత్రలో అసక్తుడైన మనిషి శిష్టుల నుండి ఆ ధనమును యాచించి సేతు స్నానం చేయవలెను. ఎట్టి స్థితిలోనైనా సూర్యుడి నుండి ధనము స్వీకరింపరాదు. సేతువుకు పొమ్ము, నీకు నేను ధనం ఇచ్చేదునని ఆశపెట్టి పిదపలేదు అని చెప్పువానని బ్రహ్మఘాతకుడు అందురు. సేతువుకు వెళ్ళుదును, ధనమును ఇవ్వవలని తీసుకుని లోభంతో సేతువుకు వెళ్ళని వారిని కూడా బ్రహ్మఘాతకుడు అందరు. ఏదో రకంగా సంతోషంతో మనుష్యుడు సేతువుకు వెళ్ళవలెను. కృతయుగంలో జ్ఞానం వలన, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వలన, అట్లే ఇతర యుగములలో దానము శ్రేష్టము అందురు. అన్ని యుగముల్లోనూ సేతుయాత్ర మనుషులకు శ్రేష్టమైనది. సేతు నిర్మాణము నలునితో సేతువును నిర్మింపచేయుట ఇలా చెప్తున్నాడు. సూత్రుడు ఇట్లు చెప్పాను: ఓ మహర్షి శ్రేష్ఠులారా, సముద్రం ముందు రాముడు సేతువును ఎట్లు నిర్మించను దానిని మీకు బాగుగా వివరించదాం. తండ్రి ఆజ్ఞతో రాముడు దండకారణ్యంలో ప్రవేశించి సీతాలక్ష్మణులతో కూడి పంచవటి యందు బావుగా ఉన్న సమయమున మహాత్ముడైన రాముని భార్యను మారీచ నెపముతో రావణుడు అపహరించాను. దశరథ కుమారుడైన రాముడు తన భార్యను అరణ్యంలో వెతుకుతూ శోకమోహములకు లోను కాగా పంపానదీ తీరముకు చేరను. అతడు రాముడు ఒక వానరుని చూచాను. నీవెవరు అని ఆ వానరుడు అడుగగా రాముడు మొదటి నుండి తన వృత్తాంతం మొత్తం ఆ వానరులకు చెప్పి రాముడు ఆ వానరుని కూడా నీవెవరు అని అడిగి అతని ద్వారా సుగ్రీవాదుల విషయం పూర్తిగా తెలుసుకోలేను. ఆ వానరుడు తన పేరు హనుమంతుడని చెప్పి సుగ్రీవుడు రామునితో మైత్రిని కోరి తనకు పంపినట్టు చెప్పాను. రామలక్ష్మణులు హనుమంతునితో పాటు సుగ్రీవుని వద్దకు వెళ్ళి అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవునితో స్నేహం చేశాను. వారిని వధించదనని ప్రతిజ్ఞ చేసి రాముడు ఒకే బాణంతో వారిని చంపాను. వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు చేరుకొనెను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.